గైస్ ఇమాజిన్ ఒక ఫ్యామిలీ వెడ్డింగ్ జరుగుతుంది. మొత్తం లైట్స్‌తో గ్లో అవుతుంది. అండ్ చిల్డ్రన్స్ ఆడుకుంటున్నారు. మొత్తం నవ్వులు ఎటు చూసినా మొత్తం సందడి సందడిగా ఉంది. అలాంటి సందడి సందడి ప్లేస్‌లో ఒక కార్నర్‌లో ఒక డార్క్ సీక్రెట్ కూడా దాగుంది. ఆ సీక్రెట్ ఎలాంటిదంటే దాన్ని ఎవరు గెస్ చేయలేనంత. ఇంకా కథలోకి వస్తే హర్యానాలోని పానీపట్‌లో 6 ఏళ్ల విధి అనే అమ్మాయి ఆ మ్యారేజ్‌లో కనిపీయకుండా పోయిందనమాట. అందరూ ఏమనుకున్నారంటే పిల్లలు ఆడుకుంటున్నారేమో అనుకున్నారు. కానీ అదే రోజు ఒక 32 ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి ఆ పాపని తీసుకొని ఆ డార్క్ రూమ్ వైపు వెళ్తుంది. ఆ డార్క్ రూమ్ నుంచి ఆవిడొక్కటే రిటర్న్ వస్తూ ఆ డోర్‌కి లాక్ వేసేసింది. కొన్ని గంటల తర్వాత ఆ పాప ఆ టబ్‌లో మునిగిపోయి చనిపోయింది. అందరూ దీన్ని ఫస్ట్ పిల్లలు ఆడుకుంటూ ఇలా జరిగిందేమో, యాక్సిడెంట్ జరిగిందేమో అనుకున్నారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఒక నిజం బయటపడింది. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్‌లోనే పోలీసులు ఒక స్ట్రేంజ్ విషయాన్ని గమనించారు. అదే డోర్ బయట లాక్. దీంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్‌లో పూర్ణం అనే ఆవిడ తడబడుతూ, భయం భయంగా, మెల్లగా మాట్లాడుతూ, అసలు మాట్లాడకుండా ఇలా చాలా ఆక్వర్డ్‌గా బిహేవ్ చేసింది. దాంతో ఆమెని అదుపులోకి తీసుకొని, ఆమెని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడే చాలా నిజాలు బయటొచ్చాయి. ఈ నిజాన్ని వినడానికి కొంచెం ధైర్యం తెచ్చుకోండి. చాలా ధైర్యం తెచ్చుకోవాలి మీరు. అయితే ఆమె చెప్పింది కాన్షియన్స్‌లో లేక చంపేశాను, ఏదో మెంటల్ అదేం చెప్పలేదు ఆమె. ఆమె చెప్పిన ఒకే రీజన్ ఆ పాప నాకంటే అందంగా ఉంది అందుకే చంపేశానని చెప్పింది. ఆవిడలో ఉన్న కుళ్ళు ఆమెను ఒక మృగాన్ని చేసింది. అండ్ తను ఇలా చేయడం ఏం ఫస్ట్ టైం ఏం కాదు. లాస్ట్ 2 ఇయర్స్‌లో ఇది ఫోర్త్ మర్డర్. వింటున్నారా? ఫోర్త్ మర్డర్. అండ్ తన సొంత కొడుకు కూడా ఇందులో ఉన్నాడు. తన సొంత కొడుకునే చంపింది. అంత పైశాచికంలో ఉంది ఆమె. అండ్ ఈ మర్డర్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే సేమ్ ప్యాటర్న్. ప్రతిదీ సేమ్ ప్యాటర్న్. టబ్‌లో పిల్లల్ని వేస్తుంది. ఫుల్ 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 వాటర్ ఉన్న టబ్‌లో తన పిల్లల్ని వేస్తుంది. అంతే. పిల్లలు చనిపోతారు. లాస్ట్ 2 ఇయర్స్‌గా ఇదే జరుగుతుంది. లాస్ట్ 2 ఇయర్స్‌గా ఇది అందరూ యాక్సిడెంట్స్ అనుకుంటున్నారు. బట్ ఈవిడ్ని ఇన్వెస్టిగేట్ చేశాకే తెలిసింది అదంతా ఈవిడ చేసిందే అని. అండ్ మనం ఇంకా ఇలాంటి ఘోరాలు ఎన్ని చూడాల్సి వస్తుందో నాకైతే తెలియడం లేదు. మీ వ్యూ ఏంటో కమెంట్ చేయండి.